ఏపీకి పెట్టుబడులు ఆకర్షించటమే ప్రధాన లక్ష్యంగా సీఎం చంద్రబాబు జూలై 26 నుంచి 6 రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో సింగపూర్లో దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వారికి వివరిస్తారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు వెళ్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, అధికారుల బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరుల గురించి వివరించనున్నారు. పారిశ్రామికవేత్తలను ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా సీఎం కోరనున్నారు. దాదాపు 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రుల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. ఏపీలో పెట్టుబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామికవేత్తలను కోరనున్నారు. ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించినటువంటి పెట్టుబడులపై సీఎం చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబర్లో విశాఖపట్నంలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు సింగపూర్ దేశానికి చెందిన ప్రముఖులతో సైతం ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు.